కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఎంత దుర్మార్గం అంటే రాజధాని ఇవాళ రాజధాని ఏర్పాటు అవ్వగానే అంటే దాహం తీరలేదని దానికోసం ఎంత నిస్సిగ్గుగా పచ్చిగా ఏదో అంటారు కామాతురాణం నా భయం నా లజ్జ అని. ఈ దోపిడీదారులకి నా భయం నా లజ్జ ఈ ప్రభుత్వానికి. దొండపాటి రామారావు గారు అని చెప్పని అమరావతి రైతు, మందడం రైతు. ఆయన రాముడు గారు మరణించారు. ఎక్కడ మరణించాడు? మరణించింది మీ సభలో. రైతుల సమస్యలు వింటాము, ఇంకా మిగతా పొలాలు మీ ఇళ్లు కూడా మాకు అప్పచెప్పమని మీరు మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఆయన ఆవేదన వెళ్లబుచ్చుతూ చనిపోయాడు. ముందేం చెప్పారు? ఆయనకి స్టంట్లు ఉన్నాయి అందుకని చనిపోయాడు అన్నారు. అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామారావు గారి శవం మీద రాజకీయం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి గారు పెమ్మసాని గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయాలు చేస్తుందని మాట్లాడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, శవాలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడతారు. సరే అండి, మేము శవాలను అడ్డం పెట్టి రాజకీయం చేస్తున్నామని అన్నాం. డాక్టర్ సుధాకర్ బాబు చావుని ఈ రోజుకి కూడా ఆయన మరణించి ఎన్నాళ్ళయింది, ఎన్ని తద్దినాలైనాయి, ఈ రోజుకి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం అది. ఆయనకు అనారోగ్య సమస్యలు లేవా? ఎవరేం చేశారు? మీరేమో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే ఉద్యోగంలోంచి రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారా? పోస్టింగ్ పెడితే మీ 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 దుశ్చర్యలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లోనో వాటిలోనో ట్విట్టర్లోనో దాన్ని లైక్ కొడితేనో దాన్ని సస్పెండ్ చేస్తారా? కోవిడ్ టైంలో బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి ఒక డాక్టర్ బాధ్యత మరిచి అసత్యాలు మాట్లాడినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటున్నా. మీకు ఒక కమర్షియల్ ట్యాక్స్ అయినో లేకపోతే ఎవరో ఒక ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకుంటే మీ ఎందుకు సస్పెండ్ చేశారని అడుగుతున్నాను. ఒక సిఐ గారు మీకు నోటీస్ ఇస్తే ఆ సిఐని రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అంటే అది ఉద్యోగం నుంచి నువ్వేమైనా ఉద్యోగం ఇచ్చావా? వాళ్ళ అమ్మా నాన్న కష్టపడి చదివిస్తే చదువుకున్నటువంటి ఆ వ్యక్తి కాంపిటేటివ్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నటువంటి ఒక పోలీస్ అధికారిని నువ్వు ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తావు? నువ్వు మాత్రం అసలు మామూలుగా ఆ శవం లేదు, శవం కన్నా అయిపోయింది, బొయ్యికలు కూడా మిగలలేదు, ఈ రోజుకి ఆ ఫోటో పుచ్చుకుని మీరు ఊరేగుతారు. జగన్ చంపాడు. ఇక్కడ ఎవడేం మాట్లాడారు? నోటికి శుద్ధి లేకుండా మాట్లాడతారు. రాముడు గారి మరణించాడు. ఎందుకు మరణించాడు? చనిపోయే ముందు మందడం రాముడు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకోవాలా తీసుకోక్కర్లేదా అని అడుగుతున్నాను. డైయింగ్ డిక్లరేషన్ కాదా అది? ఏం మాట్లాడాడు? నా పొలం మీరు అడగంగానే నా పొలం ఇచ్చాను, మీరు దాన్ని వాగులో ఇచ్చారని చెప్పి ఆ సిఆర్డీఏ వాళ్ళకి టైప్ చేసినోడికి ఆ సంతకాలు పెట్టినోడికి కూడా పోయే కాలం అనుకుంటా. చనిపోతా మరణ వాంగ్మూలం లాగా మందడం రాముడు గారు నాకు వాగులో స్థలం ఇచ్చారంటే వాగులో ఇవ్వలేదండి. అరే రికార్డు మాట్లాడతావేంటే? వర్షం వస్తే మునిగిపోతుంది ఆ ప్లాట్లు ఇచ్చినవన్నీ, దాన్ని ఏమంటారు? అరే ఆకాశం మబ్బు పడితే ఆకాశంలో మబ్బులు వస్తే ఆ ప్లాట్లో నీళ్లు ఉంటుంటే మోకాల్లో నీళ్లు ఉంటాయి, ఏమంటారు దాన్ని? వాగులో ఇచ్చావు మనకేమంటారు? రికార్డులో వాగులో ఇచ్చి కూడా ఉద్యోగం చేద్దామని నువ్వు జైలుకి వెళ్ళిపోతారు బాబు. మీకు అర్థం కావట్లా. నిజంగా రికార్డులో వాగులో ఉంటే
చెరులో ఇచ్చారు కదా, చెరులో ప్లాట్లు ఇచ్చారు కదా. ఖచ్చితంగా ఎవరెవరు సంతకాలు పెట్టి చెరులో ప్లాట్లు ఇచ్చారో, రాజధాని అమరావతి రైతులను మోసం చేశారో, రికార్డులో చెరువున్నోళ్ళని పట్టాలు ఇచ్చినోడు ఎవడున్నాడో చూద్దాం ఏం జరుగుద్దో. గుణశేఖర్ బాబు ఎత్తుకెళ్తాడో చూద్దు కానీ కంగారు ఎందుకు? వాగులో ఇస్తారా? ఇంకా బొంకుతున్నారు. జరచ్చు కదా సిఆర్డీ వాళ్ళందరూ రాజకీయాల్లో. అరే మరణ వాంగ్మూలం ఇచ్చాడు, సిగ్గు లేకుండా సంతకాలు పెట్టి ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు మీరు. నా ఇల్లు వదిలేండి రా బాబు అని చెప్పాడు. అరే నా పొలం లాక్కు దెబ్బారు కదా, నా ఇల్లు వదిలేండి అని మాట్లాడుతూ మరణించాడు. ఏమన్నారు? మీ ఆ పాపం మీదిరా అని చెప్పి మాట్లాడారు. వైసీపీ ఎవరన్నా మాట్లాడి ఉంటే, ఒకళ్ళ మాట్లాడి ఉంటే తప్పు కాదా?